నగారా మోగిన వేళ ఏ పార్టీ కూడా అసలు తగ్గేదేలే అన్న విధంగా మరి ముందుకు వెళుతున్నాయి. ఇక మనం చూడొచ్చు, మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోగా కేసీఆర్ను అరెస్ట్ చేసే దమ్ముందా? బీజేపీకి సీఎం రేవంత్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతల నుంచి బీజేపీ నేతలకు లంచాలు, అందుకే 6 నెలలైన కాళేశ్వరంపై చర్యలు లేవని ప్రధాని మోడీనే నిలదీసి ఇంకా ఎందుకు జైల్లో వేయడం లేదు, మరి రాష్ట్ర సంపదను దోచుకున్న వారిని వదిలేదే లేదు, మోడీ పట్టాలం అంతా వచ్చిన బీజేపీకి ఒక్క మున్సిపాలిటీ కూడా రాదు అని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత ఘాటుగా వ్యాఖ్యానించడం అయితే జరిగింది. నన్ను కలవాలంటే నో అపాయింట్మెంట్, 10 ఏళ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్ 12 ఏళ్లలో దేశానికి బీజేపీ చేసిన దానికంటే తాను 2.5 ఏళ్లలో ఎక్కువ చేశామన్నారు. 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఇందులో ఎవరికైనా అనుమానం ఉంటే ఎల్బీ స్టేడియానికి రావాలని అక్కడే వివరంగా చెబుతానని సవాల్ విసిరారు. సన్న బియ్యం ఇస్తున్నాం, విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన బ్రేక్ఫాస్ట్ స్కీములు తీసుకొచ్చాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం, రైతులకు ఉచిత కరెంట్, రైతు బీమా, రైతు భరోసా, రైతు రుణమాఫీ, వరికి 500 రూపాయల బోనస్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పనులు 2.5 ఏళ్లలో చేసి చూపించామని సీఎం రేవంత్ రెడ్డి మరొక్కసారి పునరుద్ఘాటించారు. దాని గురించే ప్రచురించడం జరిగింది. ఇక బీజేపీకి సీఎం రేవంత్ అయితే సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతల నుంచి బీజేపీ నేతలకు లంచాలున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే 6 నెలలైన కాళేశ్వరంపై చర్యలు లేవన్నారు. ప్రధాని మోడీని నిలదీసి ఇంకా ఎందుకు జైల్లో వేయడం లేదని సూటిగా ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర సంపదను దోచుకున్న వారిని వదిలేది లేదన్నారు. మోదీ పటాలమంతా వచ్చినా బీజేపీకి ఒక్క మున్సిపాలిటీ కూడా రాదని ఆయన చాలా స్ట్రాంగ్గా అయితే చెప్పడం అయితే జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ బంధం నిజం కాకపోతే మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అరెస్టు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి అక్రమాల నుంచి వారిని కాపాడేందుకు ఢిల్లీ బీజేపీ నేతలు భారీగా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి పరస్పర ప్రయోజనాల కోసం ఈ 2 పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. అందుకే బీఆర్ఎస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రేవంత్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాళేశ్వర ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక అంశాల గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. మీరే కేంద్ర పెద్దలు చెప్తున్నారు, కానీ ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? మీ మధ్య ఒక లోపాయికారి ఒప్పందం ఉంది కాబట్టే మీరు మీ దండుపాళ్యం బెటాలియన్ లాగా మీరు ఎంతమంది వచ్చినా కూడా ఒక్క మున్సిపాలిటీని కూడా మీరు గెలవలేరు అని మరి రేవంత్ రెడ్డి అయితే సవాల్ విసరడం అయితే జరిగింది. దీన్ని ఏ రకంగా వారు తీసుకుంటారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా 100% స్ట్రైక్ రేట్పై కాంగ్రెస్ గురిపెట్టింది. 123 స్థానాలు కూడా గెలవాల్సిందే అని చెప్పి మంత్రులకు కావచ్చు, ఇన్ఛార్జీలకు కావచ్చు, అందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో స్ట్రైక్ రేట్ అంటే 123కి 123 గెలవాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా 2 కార్పొరేషన్లు, 10 మున్సిపాలిటీలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ను వెనక్కి నెట్టాలని ప్లాన్ చేస్తుంది బీజేపీ అని కూడా చెప్పారు. ఇక అధికార పక్షానికి ధీటుగా ఎదుర్కొనేలా బీఆర్ఎస్ కూడా వ్యూహం రచిస్తుంది అని కూడా ప్రచురించారు. ఎన్నిక ఏదైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కథన రంగంలోకి వాలిపోతున్నారు. సై అంటే ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్పై కాంగ్రెస్ గురిపెట్టింది. ఒక్క మున్సిపాలిటీ కూడా ఓడిపోకూడదన్న లక్ష్యంతో కాంగ్రెస్ ఉంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు గెలవాలన్న లక్ష్యంతో సభల్లో జోరుగా దూసుకుపోతున్నారు. బీజేపీ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలపై ఫోకస్ పెట్టింది. కరీంనగర్ గెలుపు కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కష్టపడుతున్నారు. నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ గత ఎన్నికల్లో చేజారిన కార్పొరేషన్ ఈసారైనా గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలోనూ క్లీన్ స్వీప్ చేయాలని, 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్ పదవులు దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహంగా ఉంది. ఇక బీజేపీ 2 కార్పొరేషన్లు, 10 మున్సిపాలిటీలపై ఫోకస్ పెట్టగా కంచు కోటలను కాపాడుకునే వ్యూహంలో బీఆర్ఎస్ ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలుపు కష్టపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్పై బీజేపీ ఆశలు పెట్టుకోగా బైంసాపై ఎంఐఎం ఆశలు పెట్టుకుంది. అన్ని స్థానాలు గెలుస్తామని, ప్రతి మున్సిపాలిటీలోనూ క్లియర్గా తమకు విజయం కనబడుతుందని కాంగ్రెస్ పార్టీ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అత్యంత త్వరలో 11వ తారీఖున పోలింగ్ జరగబోతుంది. మరి వీటిలన్నిటికీ కూడా ఎవరు ఏంటి అనే దానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంత ఎడ్జ్ కనిపిస్తుంది. ప్రధానంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ
ముందుకు వెళతాం కావచ్చు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో మరి తన భుజస్కంధాలపై బాధ్యతలు వేసుకొని ముందుకు వెళ్ళడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్గా ఉంది. ఇప్పుడు వరకు వచ్చిన ఉప ఎన్నికలు కావచ్చు, పంచాయతీరాజ్ ఎన్నికలు అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. అదే ఊపుతో ముందుకు వెళుతుంది. ఇక బీజేపీ బీఆర్ఎస్ కూడా తమ వంతు ప్రయత్నాలు గెలుపు కోసం తాము ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. చూద్దాం మరికొన్ని రోజుల్లో భవితవ్యం అయితే తేలిపోనుంది. ఇక అదేవిధంగా రోజు 2 కిలోల తిట్లు తింటాను, నా హెల్త్ సీక్రెట్ ఇదే. రాజ్యసభలో ప్రధాని మోడీ, కాంగ్రెస్ ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి దూరదృష్టి, ఎటువంటి ప్రణాళిక లేదన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన ప్రధాని మోడీ కాంగ్రెస్ చేసిన తప్పులను సరిచేసేందుకే ఎక్కువ సమయం గడిచిపోతుందని ఆయన ధ్వజమెత్తారు. ప్రపంచంలో భారత్ పై నెలకొన్న అప్రతిష్టను తొలగించేందుకు చాలా కష్టపడాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ ఎన్నో ఏళ్ల అధికారంలో ఉన్న ప్రజల కోసం ఏమీ చెయ్యలేదని విమర్శించారు. ఈ క్రమంలోనే 2002 నుంచి కాంగ్రెస్ తనపై దోషణలు చేస్తూనే ఉందని మోడీ అన్నారు. విపక్ష నేతల దోషంలో ఉన్న ఆరోగ్య రహస్యం సభలో 25 ఏళ్లుగా కాంగ్రెస్ నన్ను అవమానిస్తుంది అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెప్పారు. మరి చూడాలి రానున్న రోజుల్లో మరి ప్రధాని నరేంద్ర మోడీ మరి ఇంకెంత ఘాటుగా మాట్లాడతారు. నన్ను ఒకరు మీ ఆరోగ్య రహస్యం ఏంటని అడిగారు, రోజు 2 కిలోల తిట్లు తింటానని చెప్పి అని ఒక రకంగా చమత్కరించారు అనుకోవాలి, ఒక రకంగా వ్యంగ్యంగా చెప్పారని కూడా మనం అయితే భావించవచ్చు. యువరాజు అహంకారం. రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు పైన లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పైన ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ యువరాజు ఒక ఎంపీని దేశద్రోహి అన్నారు. కాంగ్రెస్ యువరాజు అహంకారం పరాకాష్ఠకు చేరిందని, కాంగ్రెస్ వీడిన మరెవరిని రాహుల్ దేశద్రోహి అనలేదు. ఎంపీ సిక్కు కావున ఆయన దేశద్రోహిగా అవమానించారు. ఇది సిక్కులకు, గురువులకు అవమానం. సిక్కుల పట్ల కాంగ్రెస్లో ఉన్న ద్వేషానికి ఇది నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ అయితే మరి చెప్పడం అయితే జరిగింది. దీని గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాటలను మీరేమనుకుంటారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇంకా అదేవిధంగా 3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజనకు ముహూర్తం ఫిక్స్. ఈ నెల 10న ఉత్తర్వులు. పరిపాలనలో సరికొత్త అధ్యాయం. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లుగా ఏర్పాటుకు నిర్ణయం. వేగవంతంగా విస్తరించిన హైదరాబాద్ మహానగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ఇరవై 27 మున్సిపాలిటీను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విలీనం చేసింది. దీంతో ఒక దశలో జీహెచ్ఎంసీ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించేందుకు సిద్ధమైంది. అయితే పాలనా సౌలభ్యం కోసం జీహెచ్ఎంసీని 3 వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముహూర్తం కూడా సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీని పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 లోపు ముగియనుండటంతో అదే రోజు జీహెచ్ఎంసీ విభజన ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ ఉందని చెప్పి కూడా ప్రచురించారు. ఇక దీని గురించి అయితే మనకి పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ రకంగా మరి 3గా విభజిస్తే ప్రజలకి మరింత సౌలభ్యం అయితే ఏర్పడుతుంది. అదే ఒకటి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ మరి వీడి తమ యొక్క పరిధిని మరి ప్రజలకు చేరవేయడానికి ఇది ముందుకు ఉండే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ని అరెస్ట్ చేసే దమ్ముందా అని చెప్పారు ఆల్రెడీ. ఇక 100 సీసీ కెమెరాల ఫుటేజ్ వడపోత. సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలవన్మరణంపై లభించని క్లూ మిస్టరీగా మారిన సంఘటన. మరి ఈ సంఘటన అయితే చాలా దారుణాతి దారుణం. మనకి తెలుసు ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీరు పిన్నింటి విజయశాంతి రెడ్డి బలవన్మరణ ఘటన మిస్టరీ పోలీసులకు కూడా సవాల్ విసురుతుంది. ఆమె పిల్లల హాస్టల్ దగ్గరికి వెళ్ళి కారులో ఎక్కించుకున్న దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా ఏ క్లూ, ఎవరితోన్నా మాట్లాడిందా, పోనీ ఆ ఫోన్ డేటా, కాల్ డేటా అన్నీ చూసినా కూడా ఎక్కడా కూడా ఏమీ లేదు. కేవలం ఒంటరితనంతో ఆమె ఇలా చేసిందనే ఒక